Hey guys, welcome to my channel Intense Guy Bite. I am Vakati Sandeep. సో ఈరోజు డే 5 లూప్స్ ఇన్ పైథాన్ డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ టాపిక్స్ నేను డిస్కస్ చేసే ముందు డే 4లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం ఒకసారి రీక్యాప్ చేద్దాం. సో ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏందో చూసాం. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ అండ్ టర్నరీ ఆపరేటర్స్, ఈ యొక్క 5 టాపిక్స్ చూసుకున్నాం. సో లూప్స్ ఇన్ పైథాన్లో టాపిక్స్ మనం ఏమేమి చెప్పుకోబోతున్నాం అంటే ఫర్ లూప్, వైల్ లూప్, బ్రేక్, కంటిన్యూ, పాస్, నెస్టెడ్ లూప్స్ అండ్ ప్యాటర్న్ ప్రోగ్రామ్స్. ఈ యొక్క 7 టాపిక్స్ మనం ఈ యొక్క డే 5లో డిస్కస్ చేయబోతున్నాం. సో మొదటగా వాట్ ఈస్ లూప్? A loop executes a block of code repeatedly without rewriting it. సో ఒకసారి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నాను. ప్రింట్ ఆఫ్ మన అవుట్పుట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ప్రింట్ని ఉపయోగిస్తాం. సందీప్, ఇదే సందీప్ నేను 5 టైమ్స్ రాయాలంటే రాయొచ్చు. షిఫ్ట్ ఆల్ట్ డౌన్ ఏరో కాపీ అయిపోతుంది, లేకపోతే కంట్రోల్-C కంట్రోల్-V. ఒకవేళ 500 టైమ్స్ అయితే చాలా కష్టం కదా, అందుకే మనం లూప్స్ ఉపయోగిస్తాం అన్నమాట. ఫర్ I in range of 5, ప్రింట్ ఆఫ్ హలో. సో అదే నేను 500 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటే ఫర్ I అనేది ఒక డమ్మీ వేరియబుల్, ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ని టైమ్స్ కావాలి, 500 టైమ్స్. 501 టైమ్స్ ఇవ్వాలి. అది ఎందుకు నేను మీకు డీటెయిల్గా నెక్స్ట్ చెప్తాను. ప్రింట్ ఆఫ్ సందీప్ 500 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఇదంతా కూడా 500 సందీప్స్ నేమ్స్ ఉంటాయి. సో ఇలా ఈజీగా మనం 2 లైన్స్లో మనం ప్రింట్ చేయగలిగాం నేమ్స్ని విత్ ద లాజిక్ ఆఫ్ రేంజ్. సో పైథాన్ యూజెస్ జీరో బేస్డ్ ఇండెక్సింగ్. ఇన్ పైథాన్ కౌంటింగ్ ఆఫ్ పొజిషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 0, నాట్ ఫ్రమ్ 1. 0 నుంచి కౌంట్ అనేది స్టార్ట్ అవుతుంది, 1 నుంచి కాదు. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఫ్రూట్స్ అండ్ ఒక లిస్ట్ ఇచ్చాడు. 0 నుంచి ఇండెక్స్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. ఇవి వాల్యూస్. సో రేంజ్ అనేది ఆటోమేటిక్గా 0 నుంచే స్టార్ట్ అవుతుంది అని ఇక్కడ మనకు చెప్తూ ఉంది. అలానే ఇక్కడ ఒక పాయింట్ చూస్తే, ఇఫ్ ఎ లిస్ట్ హ్యాస్ ఎన్ ఐటమ్స్, ఒక లిస్ట్కి ఎన్ ఐటమ్స్ కానీ ఉంటే ది లాస్ట్ ఇండెక్స్ విల్ బి n-1. n-1 ఇక్కడ ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 5 కానీ ఉంటే కొలెన్ ఇండెంటేషన్ స్పేస్ ఇక్కడ ప్రింట్ ఆఫ్ I అనే ఒక డమ్మీ వేరియబుల్ ప్రింట్ చేస్తే అప్ టు 4, 0 నుంచి స్టార్ట్ అవుతుంది ఇండెక్సింగ్ అనేది. సో n-1 ఇక్కడ n అంటే ఏంది 5, 5-1 టైమ్స్ ప్రింట్ అవుతుంది అని చెప్తూ ఉంది. సో ఇక్కడ ఇండెక్సింగ్ చూస్తే యాపిల్, బనానా, మ్యాంగో, ఆరెంజ్, గ్రేప్స్ ఇచ్చినారు. ఫ్రూట్స్ ఈజ్ ఈక్వల్స్ టు యాపిల్, బనానా, ఆరెంజ్, గ్రేప్స్, మ్యాంగో. ప్రింట్ ఆఫ్
ఫ్రూట్స్ స్క్వేర్ బ్రాకెట్ 0 యాపిల్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది అని. కంట్రోల్ ఆల్ట్ డౌన్ ఏరో నొక్కితే మనకు ఆటోమేటిక్గా కాపీ అవుతుంది 1. ఇలా ఇండెక్సింగ్ అనేది జరుగుతుంది రేంజ్లో. మనం ఈ ఎగ్జాంపుల్ చూసేసాం. అది సందీప్ అనే ఒక నేమ్తో నేను ఇచ్చాను. అండ్ వై యూస్ లూప్స్ ఎందుకు ఉపయోగిస్తాం? రెడ్యూస్ కోడ్ లెంత్ అనేది రెడ్యూస్ అవుతుంది. సేవ్స్ టైంని మన టైంని సేవ్ చేస్తుంది, కోడ్ రాసే వారి టైంని. రిపిటేషన్ని అవాయిడ్ చేస్తుంది. మేక్స్ ప్రోగ్రామ్స్ ఎఫిషియెంట్, పవర్ఫుల్గా చేస్తుంది ప్రోగ్రామ్ని. సో టైప్స్ ఆఫ్ లూప్స్ ఇన్ పైథాన్: ఫర్ లూప్, వైల్ లూప్ ఉంటుంది. ఫర్ లూప్ దేనికి? నోన్ నెంబర్స్ ఫర్ రిపిటీషన్స్ కోసం మనం ఫర్ లూప్స్ యూజ్ చేస్తాం. వైల్ లూప్ రిపీట్స్ అంటిల్ ఏ కండిషన్ ఇస్ ఫాల్స్ అయ్యేంత వరకే లూప్ రన్ అవుతుంది. ఒకవేళ ట్రూ అయితే అంతటితో ఎండ్ అయిపోతుంది లూప్. అలానే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ 3 ఉంటాయి: బ్రేక్, కంటిన్యూ, పాస్. నెక్స్ట్ ఫర్ లూప్. సో ఫర్ లూప్ అంటే ఏంది? యూజ్డ్ వెన్ ద నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ ఇస్ నోన్. నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ తెలిసినట్టువే మనం యూజ్ చేయగలుగుతాం. అంటే ఫార్ వేరియబుల్ ఇస్తాం, అంటే ఒక డమ్మీ వేరియబుల్. ఇన్ సీక్వెన్స్ రేంజ్ ఇస్తాం. స్టేట్మెంట్ అవుట్పుట్ని ప్రింట్ చేయడానికి. నోన్ వాల్యూస్ అంటే 5 ఎలిమెంట్స్ మనకు వస్తాయి 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇండెక్స్. ఫార్ I in range of 5 colon print of statement సందీప్. ఒకవేళ డమ్మీ వేరియబుల్ ఇస్తే 0 to 4. కంట్రోల్ ఎంటర్. 0 to 4. రేంజ్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి? స్టార్ట్, స్టాప్ అండ్ స్టెప్. ముందుగా ఫార్ I in range ఆఫ్ 1 నుంచి స్టార్ట్ అయ్యి స్టాప్ ఒక 6. ఎన్ని స్టెప్స్? 1 ఇద్దాం. అంటే 1 ప్రింట్ అవుద్ది, తర్వాత 2 ప్రింట్ అవుద్ది, తర్వాత 3 ప్రింట్ అవుద్ది, తర్వాత 4 ప్రింట్ అవుద్ది. కొలన్ ఇండెంటేషన్ ప్రింట్ ఆఫ్ I 1 to n-1 5 1 స్టెప్. సో 1 స్టెప్ అనేది అది రన్ అవుతూ వచ్చింది అప్ టు ఎంత దాకా? n-1 దాకా. ఇక్కడ స్టార్ట్ 1 దగ్గర స్టార్ట్ అయింది, స్టాప్ 6 దగ్గర. అంటే ఏంది? 6 - 1 6 - 1. అలానే స్టెప్. సో 1 నెంబర్. సో ఇలా స్టార్ట్ టు స్టాప్ స్టెప్ అనేది రేంజ్ ఉపయోగిస్తుంది. సో ఇన్బిల్డ్గా పైథాన్ అనేది I పక్కన నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ రిజల్ట్ అనేది మనకు చూపిస్తుంది. సో ఇన్బిల్డ్గా పైథాన్ అనేది ఎండ్లో యొక్క వేరియబుల్ యొక్క ఎండ్లో ఎండ్ ఈక్వల్స్ టు బ్యాక్వర్డ్ స్లాష్ నెక్స్ట్ లైన్కి రావాలి రిజల్ట్ అనేది మనకు చెప్తుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ లైన్ కొద్దు ఆ లైన్లోనే పక్కన రావాలి అనేది
end equals to colon space. సో ఇప్పుడు పక్క పక్కన వస్తుంది, స్పేస్ ఇస్తే నెంబర్ టు నెంబర్ గ్యాప్ వస్తుంది. సో ఇలా ఎలా వచ్చింది అంటే మనం ఇక్కడ కామా ఇచ్చి కూడా చూసుకోవచ్చు, కామా. సో దట్స్ హౌ ఎండ్ అనేది ఇక్కడ ఉపయోగిస్తాం. ఇక్కడ స్టార్ట్ టు స్టాప్ ఇచ్చున్నాడు 1-6కి, అంటే 1 to 5 అవుట్పుట్ వస్తుంది అని చెప్తున్నాడు. సో ఇది ఎలా, ఫార్ I in range of 1 to 6 colon enter print of I comma end equals to space, so 1 to 5. సో ఫర్ లూప్ ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ చూసాం కదా, ఇదంతా ఫర్ లూప్ ఎగ్జాంపులే. ఇక్కడ అవే ఇచ్చున్నాడు. సో నెక్స్ట్ వైల్ లూప్ యూజ్డ్ వెన్ ద నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ ఇస్ అన్నోన్. రిపిటేషన్స్ అన్నోన్ తెలియనప్పుడు మనం వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాం. వైల్ కండిషన్ వస్తుంది అండ్ స్టేట్మెంట్ ప్రింట్ అనేది. సో ఇనిషియల్గా ఐ అనే ఒక వేరియబుల్కి 1 ఇస్తాం. ఆ 1 అనేది కండిషన్కి సాటిస్ఫై అవుతుందా, అవ్వనప్పుడు అది ప్రింట్కి వెళ్తుంది. ఒకవేళ అవితే అక్కడే ఎండ్ అయిపోతుంది. ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సో ఐ అనేది అవ్వనప్పుడు ప్రింట్ అవుతుంది కదా, ప్రింట్ అనేది ఇక్కడ ఇంక్రిమెంట్ అవ్వాలి ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి అంటే ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5. సో ఇప్పుడు నేను ఇది ప్రింట్ చేస్తాను, I equals to 1 while I less than or equals to 5, less than or equals to 5 అయినప్పుడు ప్రింట్ చేస్తాం, ప్రింట్ ఆఫ్ ఐ ప్రింట్ అవ్వగానే I ప్లస్ ఈక్వల్స్ టు 1. ఐ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి, అంటే ఇనిషియల్గా ఐ 1 ఉండేది 2 అవ్వాలి, 2 ఉండేది 3 అవ్వాలి, 4 ఉండేది 5 అవ్వాలి. సో 5 ఉండేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5. సో యా లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కదా 5. సో ప్రింట్ 5 అవుతుంది, అప్పుడు 6 అవుతుంది. సో ఐ దగ్గర 6 వచ్చింది కదా, 6 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కాదు, లూప్ అంతటితో ఎండ్ అయిపోతుంది. సెంటర్ 5 దగ్గర ఎండ్ అయిపోతుంది. సో మన వైల్ లూప్లో చూడాల్సింది ఇన్ఫినిట్ లూప్గా ఆటోమేటిక్గా అది ఇంక్రిమెంట్ అయిపోతూ ఉంటుంది, ఎందుకంటే అది ట్రూ సాటిస్ఫై అవుతూనే ఉంటుంది. ఇక్కడ ఐ ప్లస్ ఈక్వల్స్ టు 1 ఇవ్వనప్పుడు అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఐ ఈక్వల్స్ టు 1 ఇచ్చాను కదా, వైల్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5. ప్రింట్ ఆఫ్ ఐ, ఇక్కడ ఫస్ట్ ఐ ఇనిషియలైజ్ చేస్తాం, స్టార్ట్ అవుతుంది, ఐ ఈక్వల్స్ టు 1 స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవ్వగానే వైల్ లుక్ వస్తుంది, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5, అంటే 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అని ట్రూ. సో ప్రింట్ ఐ అంటే 1, మళ్ళీ ఐ ఈక్వల్స్ టు 1, ఎస్ ఐ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5. సో ఇదేమవుతుందంటే, సో నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అది జరిపే కొద్దీ ఏమి డిఫరెన్స్ మనకు కనిపించదు, ట్రూ కండిషన్ అది సాటిస్ఫై చేస్తూ ఉంటుంది. సో అప్పుడు ఏమవుద్ది, ఇన్ఫినిట్ లూప్, ట్రూ కండిషన్ విత్ ఇన్ఫినిట్ లూప్ జరుగుద్ది. ఇన్ఫినిట్ లూప్ జరిగినప్పుడు మన యొక్క ఐడి అనేది క్రాష్ అయిపోతుంది. దీన్ని మీ ఐడిలో ఒకసారి ట్రై చేయకండి, కంట్రోల్ సెంటర్ కోడ్ అనేది క్రాష్ అయిపోయింది. నేను స్టాప్ చేసాను.
సో అదే ఇక్కడ చెప్పింది. A loop that never ends. Use carefully. An infinite loop with no exit condition will run forever and freeze your program. Control plus C to stop. While true. ఇది కూడా ఇన్ఫినైట్ లూపే. వైల్ అనేది ట్రూ అయితే ప్రింట్ హలో. సో ఇక్కడ మనం ఎగ్జిట్ కండిషన్ ఇవ్వలేదు. ఎగ్జిట్ కండిషన్ ఇవ్వనప్పుడు అది ఇన్ఫినిట్ టైమ్స్ ప్రింట్ అవుతూనే ఉంటుంది. సో బ్రేక్ స్టేట్మెంట్ అంటే ఏంటి? యూజ్ ఇట్ టు టర్మినేట్ ఏ లూప్ ఇమీడియట్లీ. సో గివెన్ రేంజ్లో 5 అనేది మనకు ఎగ్జిక్యూట్ అయిపోయింది. మనకు కనిపించగానే అక్కడితో బ్రేక్ చేసాం. అండ్ రిమైనింగ్ 6, 7, 8 అప్ టు 10 దాకా అది రన్ చేయదు. సో దీనివల్ల కోడ్ అనేది చాలా స్పీడ్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో బ్రేక్ స్టేట్మెంట్ ఇప్పుడు చూద్దాం. సో బ్రేక్ స్టేట్మెంట్ వాడక ముందు ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఫార్ I in రేంజ్ ఆఫ్ 1 to 10 అంటే n-1 ఇక్కడ 10 అప్ టు రేంజ్ 10 ఇండెక్సెస్ వల్ల 0 నుంచి మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది కదా రేంజ్ అనేది. ఇఫ్ అనే కండిషన్ తీసుకున్నాం. ఇఫ్ I ఈక్వల్స్ టు 5 అయితే కోలన్ ఇండెంటేషన్ ప్రింట్ ఆఫ్ ఫౌండ్ 5 ప్రింట్ ఆఫ్ I. కంట్రోల్ ప్లస్ ఎంటర్. ఈడ ప్రింట్ ఆఫ్ I ఫస్ట్ 0 I ఈక్వల్స్ టు 0 దగ్గర ఏముంది? 1 ఉంది. స్టార్టింగ్ ఇక్కడ 1 కదా, స్టాప్ 11 అంటే n-1. 1 ఈక్వల్స్ టు 5 అని చూస్తుంది. లేదు. ప్రింట్ ఆఫ్ 1. 2 ఈక్వల్స్ టు 5 లేదు. సో ప్రింట్ 2. 3 ఈక్వల్స్ టు 5 లేదు. ప్రింట్ 3. 4 ఈక్వల్స్ టు 5 లేదు. అలానే ప్రింట్ 5. 5 ఈక్వల్స్ టు 5 కదా, 5 ఇక్కడ ఫౌండ్ అయింది. సో బ్రేక్ స్టేట్మెంట్ వల్ల ఇక్కడితో మనం బ్రేక్ చేస్తాం. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ కాదనమాట. దీన్ని మనం కమెంట్ చేసి బ్రేక్ స్టేట్మెంట్ వాడతాం. కంట్రోల్ ప్లస్ ఎంటర్. సో అప్ టు 4, 5 దగ్గర బ్రేక్ అయిపోయింది. Loop stops completely as soon as I equals to 5. Number of 5 to 10 are never printed. Never print గా 5 నుంచి 10 దాకా ఉండేటివి. The continue statement. Use it to skip the current iteration. సో ఇక్కడ లాజిక్ ఏమిచ్చాడు? I అనే ఒక వేరియబుల్ దగ్గర 3 అనేది ఈక్వల్ అయితే, అంటే ఈ యొక్క రేంజ్ దగ్గర 3 అనేది ఈక్వల్ అయితే, సో ఆ యొక్క 3 పార్ట్ వరకు స్కిప్ చేసి రిమైనింగ్ వాల్యూస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. iteration 3 is skipped, but the loop continues with 4 and 5. It does not stop. స్టాప్ కాదు, బ్రేక్ లాగా ఇక్కడ మనం కంటిన్యూ ఇచ్చున్నాం. సో ఇప్పుడు దాన్ని రన్ చేస్తాం. కంటిన్యూ ఫర్ I in range of 1 to 5 if I ఈక్వల్స్ టు 5 అయితే కంటిన్యూ ప్రింట్ ఆఫ్ I. సో 3 ఇద్దాం. సో ఇక్కడ చూడండి 3 అనేది స్కిప్ అయిపోయి 4, 5 ఎగ్జిక్యూట్ అయింది.
నెక్స్ట్ పాస్ స్టేట్మెంట్ యూజ్డ్ యాజ్ అ ప్లేస్ హోల్డర్. మనం ఫ్యూచర్లో ఒక కోడ్ రాస్తున్నాం, దాని యొక్క లాజిక్ అప్పుడే మనం బిల్డ్ చేయట్లేదు. పాస్ అనేది ఏం చేస్తుందంటే డూ నథింగ్ అండ్ కంటిన్యూ ఎగ్జిక్యూషన్. పాస్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ అవుట్పుట్. సో అది నథింగ్, ఎటువంటి చేంజ్ చేయదు, ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దీనికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. డిఫైన్ మై ఫ్యూచర్ ఫంక్షన్. ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకుందాం, దీనికి లాజిక్ మనం ఫ్యూచర్లో రాద్దాం అనుకుంటున్నాం. సో అప్పుడే వద్దనుకుంటున్నాం. పాస్ని నేను ఇక్కడ అసైన్ చేయకముందు ఎలా ఉంటుందో చూడండి, ఎర్రర్ వచ్చింది, ఇన్కంప్లీట్ ఇన్పుట్ అని. ఒకవేళ పాస్ నేను ఎక్స్క్యూట్ చేస్తే ఇట్ డస్ నాట్ డూ నథింగ్ అండ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో అది పాస్ యొక్క ఇంపార్టెన్స్. డూ నథింగ్ అండ్ కంటిన్యూ ఎగ్జిక్యూషన్. పాస్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ ది అవుట్పుట్. సో ఈ యొక్క ఎగ్జాంపుల్ కూడా నేను రన్ చేస్తాను. For I in range of 5, if I equals to 2, pass print of I. సో ఎటువంటి చేంజ్ అనేది లేదు కదా. నెక్స్ట్ లూప్, ఏ లూప్ ఇన్సైడ్ అనదర్ లూప్. Outer loop runs 3 times for each run and inner loop runs fully. సో అవుటర్ లూప్ అనేది 1 టైం రన్ అయితే ఇన్నర్ లూప్ అనేది ఫుల్గా రన్ అవుతుంది. సో అవుటర్ లూప్లో 0 కానీ రన్ అయితే రేంజ్లో, సో ఇన్నర్ లూప్లో అప్ టు స్టార్ట్ టు స్టాప్ 0, 1, 2 ఉంది కదా, ఆ 0, 1, 2 కూడా రన్ అవుతుంది విత్ ద సేమ్ యాజ్ అవుటర్ లూప్లో ఉన్న 0 ఫస్ట్ లూప్తో. సో ఇక్కడ రన్ చేస్తే మీకు అర్థమవుతుంది. నెస్టెడ్ లూప్, ప్రింట్ ఆఫ్ I, J ఇచ్చినాడు. ఫర్ I in range of 3, for J in range of 3, print of I, J. ఇది రో అయితే అవుటర్ లూప్, ఇది కాలం. ఇది రో, కాలం, ప్రింట్ ఆఫ్ I, J. సో ఫస్ట్ ఇక్కడ రేంజ్ ఇండెక్సెస్ ఎన్ని వస్తాయి, 0, 1, 2. ఇక్కడ అంతే కదా, 0, 1, 2. ఫస్ట్ 0 అనేది ఇక్కడ రన్ అయింది. 0 దగ్గర ఫస్ట్ రో అనేది తీసుకుంది కదా, ఇన్నర్కి వస్తుంది. ఇన్నర్ దగ్గర 0 to 2 దాకా రన్ అవుతుంది. ఆల్ ఫ్రమ్ ఫస్ట్ టు స్టార్ట్ టు ఎండ్. అలానే ఇక్కడ దాకా ఎండ్ అయిపోయింది కదా, ప్రింట్ ఆఫ్ I, J అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఇండెక్సెస్ 1 అంటే ఇండెక్సెస్ దగ్గరికి వచ్చి నెక్స్ట్ జే ఇన్నర్ లుక్ వస్తుంది. స్టార్ట్ టు ఎండ్ మొత్తం రన్ అవుతుంది ఇక్కడ 0, 1, 2. అలానే థర్డ్ ఇటరేషన్లో I = 2 కదా, ఇండెక్సెస్ ఇన్నర్ లుక్ వచ్చి స్టార్ట్ టు ఎండ్ రన్ అవుతుంది కాలమ్స్.
నెక్స్ట్ ఇంకేం ఇటరేట్ చేయడానికి ఇండస్ట్రీస్ ఏం లేవు. సో ఇంతటితో ఎండ్ అయిపోతుంది కోడ్ అనేది. ఇది నెస్టెడ్ లూప్. ప్యాటర్న్ ప్రింటింగ్ చూద్దాం. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దీన్ని ఎలా ప్రింట్ చేసాం? సో నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఇచ్చాడు? 5. ఇన్నర్ లూప్ కాలంలో 1 టైం అవుటర్ లూప్ రన్ అయితే ఇన్నర్ లూప్ ఫుల్ టైం రన్ అవుతుంది. i+1. సో ఇచ్చిన రోకి +1 యాడ్ అవ్వి ఇన్నర్ లూప్గా మనకి ఎగ్జిక్యూట్ కావాలి. ప్రింట్ ఆఫ్ ఎలా ఎగ్జిక్యూట్ కావాలంటే స్టార్తో విత్ ఎండ్ స్పేస్తో నెక్స్ట్ లైన్లో మూవ్ కాకుండా పక్కన రావడానికి. సో ఈ యొక్క ప్రింట్ ఎగ్జిక్యూట్ కాగానే నెక్స్ట్ లైన్కి వచ్చేయండి. కండిషన్ అంతా అయిపోగానే ప్రింట్ ఆఫ్ అనేస్తే నెక్స్ట్ లైన్కి వచ్చేయండి అని. హౌ ఇట్ వర్క్స్? outer loop I control the row 0 to 4, inner loop j print i+1, start per row, then a new line. ఇక్కడ then a new line. సో outer loop లో 0 to 4 అనేది మన కంట్రోల్ అవుతుంది. ఇన్నర్ లూప్ లో i+1 అవుటర్ లూప్ కి 0 ఉంది కదా, 0+1 ఫస్ట్ స్టార్ ప్రింట్ అయింది. సో పక్కన ప్రింట్ అవ్వాలి స్టార్స్ అనేటివి. దెన్ ఎ న్యూ లైన్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. in range of 5. For j in range of i+1. వచ్చిన i అవుటర్ లూప్ +1. ఎలా మనకు ప్రింట్ కావాలంటే స్టార్ కామా ఎండ్ ఈక్వల్స్ టు స్పేస్. అంటే న్యూ లైన్కి వెళ్ళకుండా పక్కన నెక్స్ట్ లైన్ ప్రింట్ అవ్వాలి. ప్రింట్ ఆఫ్ నెక్స్ట్ లైన్. ఇలా మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పుడు మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చేసాం కదా, దీన్ని రివర్స్లో ప్రింట్ చేద్దాం ఒకసారి. రివర్స్లో అంటే ఎలా? ఫార్ i in range of 5 స్టాప్ 0 దగ్గర. అంటే 0 అంటే 1 దగ్గర స్టాప్ అయిపోతుంది. -1 or j in range of i. Print of star comma end equals to cap new line. సో 5 rows 0 దగ్గర స్టాప్ అవ్వాలి. 5 - 1 అంతా 4. ఫస్ట్ ఇనిషియల్గా 5 అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఇన్నర్ లుక్ వచ్చేస్తుంది 5. సో ప్రింట్ ఆఫ్ స్టార్స్ నెక్స్ట్ లైన్లో కాకుండా పక్కన ప్రింట్ అవుతాయి స్టార్స్. నెక్స్ట్ ఇటరేషన్లో అవుటర్ లూప్ అనేది 5 - 1 స్టెప్. ఫస్ట్ 5 ఉండేది స్టార్ట్, 0 ఉండేది స్టాప్, -1 అనేది స్టెప్. 5 - 1 అంటే 4 స్టార్స్ అనేది ప్రింట్ కావాలి. అలానే 5 - 4 వస్తుంది కదా, ఇక్కడ 4 - 1 అంతా 3, 3 - 1 అంతా 2, 2 - 1 అంతా 1, 0+1 దగ్గర మనకు స్టాప్ అయిపోవాలి. అందుకని ఇక్కడ 1 అనే స్టార్ వచ్చింది, 0 అనేది రాలేదు. సో
2 - 1 1. ఇక్కడ స్టాప్ కన్నా ముందు అది స్టాప్ అయిపోతుంది లూప్ అనేది 0 కంటే ముందు, అంటే 1 దగ్గర స్టాప్ అయిపోతుంది. సమ్మరీ అండ్ హోంవర్క్. ఈరోజు ఏం నేర్చుకున్నాం? ఫర్ లూప్ నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ ఇస్ నోన్. రిపిటేషన్స్ మనకు తెలుస్తాయి రేంజ్ వల్ల. వైల్ లూప్ నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ ఇస్ అన్నోన్. రేంజ్ అనేది ఒక ఇండెక్సెస్ని ఇస్తుంది, 0 టు స్టార్ట్ అవుతుంది. బ్రేక్ ఆ యొక్క వాల్యూ అంతవరకు బ్రేక్ అయిపోతుంది, నెక్స్ట్ వాల్యూస్ ఎగ్జిక్యూట్ కావు. కంటిన్యూ కండిషన్ సాటిస్ఫై చేసిన వాల్యూ వరకు స్కిప్ అయ్యి రిమైనింగ్ వాల్యూస్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. పాస్ ఆ యొక్క కోడ్ అనేది ఏమి చేయదు, ఇట్ డజంట్ డూ నథింగ్. కోడ్ అనేది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఈ పాస్ అనేది ఎక్కువగా ఎందుకు యూజ్ చేస్తామంటే, సో ఒక కండిషన్ రాసినప్పుడు ఫ్యూచర్లో దాని యొక్క లాజిక్ని మనం డెవలప్ చేస్తాం అనుకున్నప్పుడు దాన్ని రన్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ రాకుండా ఉండడానికి పాస్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఆ యొక్క కోడ్కి ఎర్రర్ అయినప్పటికీ మనం పాస్ రాస్తే అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. నెస్టెడ్ లూప్ కింద లూప్ రాస్తాం మనం. నెక్స్ట్ ప్యాటర్న్ ప్రోగ్రామ్స్. నెస్టెడ్ లూప్స్ని యూజ్ చేస్తే ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ రాస్తాం. నెస్టెడ్ లూప్స్లో ప్రొఫిషియన్సీ పెంచుకునే దానికి మనం ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ని ప్రాక్టీస్ చేస్తాం. కొన్ని హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ప్రింట్ నెంబర్ 1 to 20 యూజింగ్ ఫర్ లూప్. మనకు తెలుసు కదా, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, 21 ప్రింట్ ఆఫ్ ఐ. అలానే ప్రింట్ నెంబర్స్ 20 to 1 యూజింగ్ వైల్ లూప్. ఇది ఒకసారి చూద్దాం. 20 to 1 యూజింగ్ వైల్ లూప్. నమ్ ఈక్వల్స్ టు 20 ఇచ్చాను. వైల్ నమ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అయితే ప్రింట్ ఆఫ్ నమ్ మైనస్ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ నమ్ అనేది 20 ఇచ్చున్నాడు. వైల్ నమ్ 20 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. గ్రేటర్ దాన్నే కదా 1 కన్నా. ప్రింట్ నమ్ 20. సో ఈ యొక్క కండిషన్ చాలా ఇంపార్టెంట్, లేదంటే ఇన్ఫినిట్ లూప్కి వెళ్ళిపోతుంది. నమ్ మైనస్ ఈక్వల్స్ టు 1. సో ఇనిషియల్గా ఉన్న 20ని 19కి మార్చాం -1తో. అలా 1 దాకా వచ్చేస్తే 1 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 సాటిస్ఫై అయింది. 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. 1 - 1 0. నమ్ 0 అయింది. 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 కాదు కదా, స్మాల్ వాల్యూ. 1 దగ్గర అది ఎండ్ అయిపోతుంది లూప్. సో ఇలా ఈ కండిషన్ ఒకటి తెలిస్తే సరిపోతుంది మనకు. సో థర్డ్ ప్రాబ్లం, ప్రింట్ ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 50. 1 to 50 దగ్గర ఈవెన్ నెంబర్స్ మనం ప్రింట్ చేయమన్నాడు. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 to 50 అంటే ఏంటి, 51. మనం రేంజ్ 51 ఇవ్వాలి. ఇఫ్ ఐ పర్సంటేజ్ టు క్వశ్చన్లో ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 50 అన్నాడు కాబట్టి ఈవెన్ నెంబర్స్. సో ఇది లాజిక్ ఈక్వల్స్ టు 0 అయితే ప్రింట్ ఆఫ్ ఐ Ctrl+Enter. సో ఈ లాజిక్ని సాటిస్ఫై అయితే సాటిస్ఫై అయిన వాల్యూస్ని మనం ప్రింట్ చేయమన్నాడు. 2, 4, 6, 8, 10 ఐ ఇన్ రేంజ్ ఆఫ్ స్టార్ట్ టు స్టాప్ స్టెప్. స్టార్ట్ అక్కడ 1 నుంచి, స్టాప్ 51 దగ్గర, స్టెప్ 2. స్టార్ట్ అనేది ఈవెన్ నెంబర్ నుంచి ఇస్తాం. ఈవెన్ నెంబర్స్ నుంచి ఇస్తే 1 నుంచే ఇద్దాం. 3 కోలన్ ప్రింట్ ఆఫ్ ఐ
1 అనేది ఆడ్ కదా, సారీ 2 నుంచే ఇద్దాం విత్ 2 స్టెప్స్ 2, 4, 6, 8, 10, 12, 14. సో ఇలా 1 to 51 రేంజ్లో, సారీ 1 to 50 రేంజ్లో మనం స్టార్ట్, స్టాప్, స్టెప్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం, క్రియేట్ అ మల్టిప్లికేషన్ టేబుల్ అన్నాడు. ఒక నంబర్ అనే ఒక వేరియబుల్ తీసుకొని int of input of enter value for in range of 1 to 11 colon print of f string యూజ్ చేస్తున్నా. f string ఏం చేస్తుందంటే వేరియబుల్ని ప్రింట్, వేరియబుల్లో ఉన్న వాల్యూస్ ఉంటాయి కదా, అవి ప్రింట్లో డైరెక్ట్గా అసైన్ చేయడానికి యూజ్ అవుతాయి. ఎఫ్ స్ట్రింగ్ ఎలా యూజ్ చేస్తామంటే ఈ యొక్క స్ట్రింగ్స్ బయట ఎఫ్ని మనం టైప్ చేసి స్ట్రింగ్స్ లోపలికి వచ్చేసి నమ్ ఇస్తాం. నమ్ ఇంటూ సింబల్ ఉంటుంది కదా కీబోర్డ్లో, సో ఇంటూ సింబల్ ఉండదు కాబట్టి నేను ఎక్స్ని టైప్ చేస్తున్నాను. ఐ ఈక్వల్స్ టు కర్లీ బ్రేసెస్, కర్లీ బ్రేసెస్తో రిప్రజెంట్ చేస్తాం. కర్లీ బ్రేసెస్తో మనం నమ్స్ని రిప్రజెంట్ చేస్తే ఆ నమ్స్లో ఉన్న వాల్యూస్ ప్రింట్లో మనం ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. ఇప్పుడు నమ్ ఇంటూ ఐ, కంట్రోల్ ప్లస్ ఎంటర్, ఎంటర్ వాల్యూ 5 టేబుల్ 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50. సో అలానే మీకు నచ్చిన టేబుల్ ఇవ్వచ్చు. 2 టేబుల్ 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20. సో ఇలా మనం టేబుల్ని కూడా క్రియేట్ చేసాం. సో 5th క్వశ్చన్, ప్రింట్ ద స్టార్ట్ ప్యాటర్న్ అన్నాడు. సో ఇక్కడ నేను పెరిబెట్టి ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఫార్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 to 5 ప్లస్ 6 ఇవ్వాలి కదా. ప్రింట్ ఆఫ్ స్పేసెస్ పిరమిడ్కి ఇంటూ 5 rows 5 minus I plus colon star into 2 into I 2 into I minus 1. Control enter. Spaces. సారీ ఇక్కడ బాగాలేదు. సో దీన్ని నేను డ్రై రన్ చేసి మీకు చూపిస్తాను ఒకసారి. ఇక్కడ 5 rows ఇచ్చున్నాడు. ఆర్
R0 1 2 3 4 5 4 5 సో 5 రోస్లో ఇక్కడ ఫస్ట్ ఈ యొక్క స్టార్ల దగ్గర స్పేసెస్ ఉన్నాయి కదా, ఈ స్పేసెస్ని నేను ఇలా సూచిస్తాను, మీకు అర్థమవుతుంది. అండర్ స్క్వేర్తో మైనస్తో రిప్రజెంట్ చేస్తాను. సో ఇక్కడ 1 2 3 4 స్పేసెస్, 5 రోస్లో 5 మైనస్ 1 ఫస్ట్ ఇటరేషన్లో 5 మైనస్ 1, 5 మైనస్ 2 ఎంత 3, 5 మైనస్ 3 ఎంత 2, 5 మైనస్ 4 ఎంత 1, 5 మైనస్ 0 ఎంత 5, అంటే ఏ స్పేసెస్ లేవు. సో అలా ఇక్కడ 1 to 6 అప్ టు 4 కదా, 4 ఇండస్ట్రీసే కదా. ఇక్కడ ఇండస్ట్రీస్ నేను ఇచ్చున్నాను అంటే 0 దగ్గర 1, 1 దగ్గర 2, 2 దగ్గర 3, 3 దగ్గర 4, 4 దగ్గర 5. సో ఇక్కడ ఏంది 5 మైనస్ 3 2, 5 మైనస్ 4 1 స్పేస్, 5 మైనస్ 0 నథింగ్, ఇక్కడ ఏమీ లేదు. అలానే ఇక్కడ స్టార్స్ విషయానికి వస్తే 2 ఇంటూ I ఫస్ట్ ఇటరేషన్లో 2 ఇంటూ 1 2, 2 మైనస్ 1 అంతా 1, అక్కడ స్టార్ అనేది ప్రింట్ అవుద్ది. 2 ఇంటూ 2 సెకండ్ ఇటరేషన్లో 4, 4 మైనస్ 1 అంతా 4 మైనస్ 1 3, 3 స్టార్స్. థర్డ్ ఇటరేషన్లో 3 to 6, 6 మైనస్ 1 అంతా 5. ఫోర్త్ ఇటరేషన్లో 4 to 8, 8 మైనస్ 1 7. ఫిఫ్త్ ఇటరేషన్లో 5 to 10, 10 మైనస్ 1 9. సో ఇక్కడ కూడా అదే ఉంది కదా, 3 6 9, 3 6 7 1 స్పేసు. సో ఇలా మనం పిరమిడ్ని ప్రింట్ చేసాం. నెక్స్ట్ క్లాస్లో స్ట్రింగ్స్ ఇన్ పైథాన్ డిస్కస్ చేయబోతున్నా. స్ట్రింగ్స్ బేసిక్స్ అంటే ఏంటి, స్లైసింగ్, జాయిన్, ఎఫ్ స్ట్రింగ్స్, ఇండెక్సింగ్, స్ప్లిట్, రీప్లేస్. నెక్స్ట్ క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, మిస్ కాకండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మీరు కానీ ఈ వీడియోతో పైథాన్ని స్టార్ట్ చేసుకొని ఉంటే, సో నేను ఇంకా వీడియోస్ పెట్టున్నాను, ఒకసారి చూడండి, నచ్చితే ఈ సిరీస్ని కంటిన్యూ చేయండి. ఇంకా బాగా ఇంకా కంటిన్యూగా ఈ సిరీస్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.